ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోయిన అనుభవం నీలో ఉందేమో, దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆయన నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు నీకు నవ్వు దయచేయబోతున్నాడు. ఆయన వైపు నుంచి చూడగలిగితే, ఆయన వెతకగలిగితే అద్భుతాలు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నిన్ను వెతికే వారందరూ ఉత్సహించి సంతోషిస్తారని, నీ రక్షణ ప్రేమించే వారందరూ దేవుడు మహింపరచబడును గాకని నిత్యము చెప్పుకుంటారని నీ లేఖన భాగంలో వాగ్దానం మేము చూసాం. అవునయ్యా, నిన్ను వెతికేవారు అందరూ కూడా సంతోష ఆనందాలతో నింపబడ్డారు. నువ్వు అలాంటి కృప ఇచ్చే దేవుడు ప్రభు నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే తీవ్రమైన సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నారో, శాంతి, సంతోషం, సమాధానం లేక అలసిపోయి ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు ముట్టండి నాయన, లేవనెత్తండి. బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ